అబద్ధాల కోరు అబద్ధాలకు పర్యాయ పదంలా ఉన్నటువంటి దగాకోరు ప్రజలను మోసం చేసినటువంటి రైతు మోసకారి అయిన రేవంత్ రెడ్డి నిన్న మీటింగ్ లో మాట్లాడుకుంటూ కేసీఆర్ అనే మొక్కని మళ్ళా మొలవనియాట. ఎవరు మొక్క, ఎవరు మహావృక్షం, ఏ మొక్క ఎక్కడ మొలుస్తుంది, ఏ మొక్కను ఎవడు బలవనేటనేటువంటి కనీసం సోయి లేకుండా మాట్లాడుతున్నటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితులలో ఒక భావదారిద్ర్యంతో కొట్టిమిట్టాడుతున్నటువంటి విధవ ఎవడు అంటే రేవంత్ రెడ్డి. ఎందుకంటున్నానంటే ఈ మాట విధవ అని, ఈ రోజు వరకు పెట్టినటువంటి ఏ మీటింగ్ అయినా దాదాపు ఏడాది కావస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అయినా, అది గవర్నమెంట్కి సంబంధించిన మీటింగ్ అయినా, అది పబ్లిక్ కి సంబంధించిన మీటింగ్ అయినా, ఏ మీటింగ్ అయినా వారి వాదన ఒకటే, ఆవు కథ లెక్క. అటు తిరగాలి ఇటు తిరగాలి, కేసీఆర్ గారిని తిట్టిపోవాలి. కేసీఆర్ ని తిట్టడంతో ఉపన్యాసం తప్ప కేసీఆర్ అనేటువంటి పేరు తలుచుకోకుండా వారి జీవితం స్టార్టే కావట్లేదు. అటువంటి వాడు కేసీఆర్ గారు అనవాళ్ళు ఇప్పుడు చేస్తారు. ఎట్లా సాధ్యమవుతుంది? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, తెలంగాణ జాతిపిత, చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించి 10 సంవత్సరాలు నిర్విరామంగా శ్రమించి అత్యద్భుతంగా తెలంగాణను అభివృద్ధి పదంలో తీసుకుపోయి తెలంగాణ అభివృద్ధి రేటును పెంచి, వృద్ధి రేటును పెంచి, వ్యవసాయ వృద్ధి రేటును పెంచి నా ఒక్క తుంగతుర్తి నియోజకవర్గంలోనే దాదాపు 1,20,000 ఎకరాలకు గోదావరి జలాలను తీసుకొని వచ్చి 12 లక్షల టన్నుల కెపాసిటీతో ఉన్నటువంటి వడ్లను పండించేటువంటి ఒక మంచి రైతు బిడ్డగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తే ఆయన ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు. ఆయన మహావృక్షం రా ఆయన, మరిచెట్టు కంటే ఎక్కువ. ఆ మరిచెట్టు కింద ఊడగిడ అంటారు, నువ్వు ఊడ కాదు. తులసి వనంలో గంజాయి మొక్క లెక్క రేవంత్ రెడ్డి అంటాడు, వాడు గంజాయి మొక్క. కాబట్టి ఏదైనా పీకాల్సినటువంటి పరిస్థితి వస్తే మనం దేని వీకేస్తాం? కలుపు మొక్కను వీకేస్తాం. ఆ గంజాయి మొక్క, కలుపు మొక్క అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని పీకడానికి ప్రజలందరూ రెడీగా ఉన్నారు. నువ్వు మూసికాడికి సెక్యూరిటీ లేకుండా పోయినా, ఏ వడ్ల కళ్ళాల కాడికి సెక్యూరిటీ లేకుండా పోయినా, బట్టలు కూడా తీసి తన్ని తరిమేసేటువంటి పరిస్థితి నీకున్నది. ఇప్పుడు పెద్ద పెద్ద పొడుగు మాటలు మాట్లాడుతున్నావు కదా, నువ్వు బయటకు వస్తే నిన్నే కొట్టి తరిమేసేటువంటి పరిస్థితి, నీ మొక్కనే పీకేసేటువంటి పరిస్థితి, నీ లాగునే పీకేసేటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో కనపడుతున్నది. ఏ ఒక్క డిపార్ట్మెంట్ అయినా, ఏ ఒక్క వర్గానికి సంబంధించిన ప్రధానికమైన సంతోషంగా ఉన్నారో దయచేసి చెప్పని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఏ ఒక్క వర్గమైనా సరే, డిపార్ట్మెంట్లు చూస్తే అన్ని డిపార్ట్మెంట్లు నియంత్రించాల్సిన పోలీసులు కూడా ధర్నాలకు వచ్చినట్టు అర్థమైంది. ఆశాలు, అంగన్వాడీలు, రైతులు, పోలీస్ డిపార్ట్మెంటు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లా ధర్నాలు చేసేటువంటి పరిస్థితి. 5 డిఏలు చేసినటువంటి ఉద్యోగులకు సంబంధించి 1 డిఏ ఇచ్చి అది 18,000 ఇస్తారట. దానికి నా మూతవారి ముచ్చట చెప్తాడు. రైతు భరోసా వదిలిపెట్టి 15,000, రైతు బంధు దిక్కే లేదు, రైతు రుణమాఫీ దిక్కే లేదు. చేయాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసే దమ్ము లేక, వాళ్ళు ఎట్లా బయటపడాలో తెలియక లంగమాటలు మాట్లాడుకుంటా ఇల్లు అరేంజ్ చేస్తా, అల్లు అరేంజ్ చేస్తా, ఎవరిని అరేంజ్ చేస్తావు, దేనికి అరేంజ్ చేస్తావు? నువ్వు కదరా దొంగ, ఓటుకు నోటు దొంగవు, రెడీ హ్యాండెడ్ గా దొరికి జైలుకి పోయినావు నువ్వు నీరు చుట్టాలు మాట్లాడుతూ ఓటు నమ్ముతారు ప్రజలు. ఎందో కేసీఆర్ గారి కంటే గొప్పగా చేస్తాను అనుకోని పొరపాటున నమ్మి ప్రజలు నీ కోటేజ్ గెలిపిస్తే వాళ్ళ రక్తం తాగుతున్నటువంటి పరిస్థితి. ఏడికి పోయిన ఒకటే చర్చ, ఎవరిని మందలించిన ఒకటే చర్చ. పోయి ఇప్పుడు నేను ఊళ్ళలో తిరుగుతుంటే కూడా, సార్ వీడిని 4 ఏళ్ళు భరించాల్సిందేనా సార్ మధ్యలో కూడా వీడు? వాళ్ళు అడిగే ప్రశ్న, ఎట్టగా 5 ఏళ్ళకి కోటేస్తే మీరు 4 ఏళ్ళకి మధ్యన ఎట్ట పోగొట్టాలి, మనం ఏం చేద్దాం? మనం ఏడాది కాలంలోనే నీ దినాలు నీ సాగు కోరుకునేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది అంటే దయచేసి ఆలోచించుకో అంటున్నా. ఎందుకు ప్రజలు ఇట్లా అంటున్నారు? నన్ను ఎందుకు ఇట్లా తిరుగుతున్నారు?